హాయ్ ఫ్రెండ్స్, నేను హారిక, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ వైసీబీ సర్టిఫైడ్ యోగా మాస్టర్. సైకాలజీలో గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ చేశాను. ముఖ్యంగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి టాపిక్తో మేము ముందుకు వచ్చాను. మన జీవితంలో మన పర్సనల్ లైఫ్, అలాగే ప్రొఫెషనల్ లైఫ్, ఉద్యోగం, వ్యాపారం ఏదైనా తీసుకోండి. ఈ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ రెండింటిని మనం బ్యాలెన్స్ చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటాం. ఈ కష్టపడే సమయంలో, ఈ పనులన్నీ చేసే సమయంలో మనం కొన్ని ముఖ్యమైన విషయాలు వదిలేస్తూ ఉంటాం. అవి చాలా చిన్నవిగానే మనకు అనిపించవచ్చు, కానీ వాటి యొక్క ప్రభావం మన మానసిక శరీరం మీద చాలా ఉంటుంది. మనకి ఏదైనా చిన్న సమస్య అంటే తలనొప్పి, కాళ్ళ నొప్పులు ఇలాంటివి ఏదైనా సమస్యలు వచ్చినాయి అనుకోండి, మనకు తెలుస్తాయి. దానికి సంబంధించిన టాబ్లెట్ వాడటమో, రెస్ట్ తీసుకోవటమో ఇలాంటివి చేస్తాం. కానీ మానసిక పరమైన సమస్యలు వచ్చినాయి అంటే మనం వాటిని కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తాం, పట్టించుకోం. చాలా చిన్నవే కదా అని వదిలేస్తాం. అవి మన జీవితంలో చాలా పెద్ద పెద్ద మార్పులకి దారితీస్తాయి. ఈరోజు మనం అలాంటి సమస్యల గురించి తెలుసుకుందాం. అలాంటి ముఖ్యమైన 3 సమస్యలు ఏంటో తెలుసుకుందాం. ప్రతి ఒక్క పని, మన ఇంటిలో పనులు అవ్వచ్చు, ఆఫీసు, వ్యాపారం, అలా ఎందులో అయినా సరే ప్రతి ఒక్క పని మనమే పర్ఫెక్ట్గా చేయాలి అని అనుకుంటాం. ప్రతి పని పర్ఫెక్ట్గా చేయాలనుకోవడం తప్పు కాదు ఫ్రెండ్స్, కానీ ప్రతి పని, అన్ని పనులు మనం పర్ఫెక్ట్గా చేయలేం. ఏది ఎంతవరకు మనకి సాధ్యపడుతుందో అంతవరకు మాత్రమే మనం చేయగలం. ప్రతి అంశంలోనూ ఇంటిలో మనం చేసే పనులు చేస్తూ మన ఇంట్లో వాళ్ళ సహాయం మనం తీసుకోవాలి, తప్పదు. వాళ్ళతో కలిసి మనం అన్ని పనులు ముగించుకొని మనం బయటకు వెళ్ళాలి. అలాగే మన వ్యాపారంలో, ఉద్యోగంలో మనకి చాలా రకాల టార్గెట్స్ ఉంటాయి, చాలా టెన్షన్స్ ఉంటాయి, మీటింగ్స్ ఉంటాయి. ఇలాంటివన్నీ విషయాల్లో కూడా మనం ఎంతవరకు మన మానసిక, శారీరక పరిస్థితి, అలాగే మనకున్న టైంను బట్టి ఎంతవరకు మనం చేయగలమో అంతవరకు మాత్రమే కష్టపడి వేరే వాళ్ళ సహాయంతో ఖచ్చితంగా మనం చేయాలి. వాళ్ళతో డిస్కస్ చేయటం, వాళ్ళ యొక్క హెల్ప్ తీసుకోవడం, ఇలాంటి రూల్స్ కనుక మనం ఫాలో అవుతూ మనం చేయగలిగిన పనులన్నీ చేస్తూ ఉంటే అది మనకి చాలా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే మనం అనుకున్న పనులు అనుకున్నట్టు కంప్లీట్ చేయగలం. అలా కాకుండా మనం అన్ని పనులు మన మీదే వేసుకొని ఎవరి హెల్ప్ లేకుండా చేయాలి, పర్ఫెక్ట్గా చేయాలి అనుకుంటే మటుకు దానికి సంబంధించిన స్ట్రెస్ మనకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఎలా అంటే పర్ఫెక్ట్గా చేయాలి అనుకుంటే ఫాస్ట్గా చేయాలనుకుంటాం, దానికి సంబంధించిన ఒక ప్లానింగ్ వేసుకుంటాం. ఆ ప్లానింగ్ చేయలేము, తొందర పడిపోతూ ఉంటాం. దానివల్ల మన ప్లానింగ్ తప్పిపోతుంది. టైంకి అందజేయాలి అనుకుని కంగారులో ఉంటాం, టైంకి అందజేయలేం. కాబట్టి ఇలాంటి విషయాల్లో మనకి ఆల్రెడీ మానసిక వ్యవస్థ, మనం మానసికంగా చాలా డల్ అయిపోతూ ఉంటాం, మానసికంగా కంగారు పడిపోతూ ఉంటాం, చాలా డల్ అయిపోతూ ఉంటాం. మనం చేయాలనుకున్న పని చేయలేం. కాబట్టి పర్ఫెక్ట్గా చేయాలి అనే ఆలోచన కరెక్టే, కానీ అన్ని పనులు మనం పర్ఫెక్ట్గా చేయలేం. ప్రతి అంశంలోనూ మనం ఖచ్చితంగా వేరే వాళ్ళ సహాయం తీసుకుంటూ, వాళ్ళతో డిస్కస్ చేస్తూ మన పనులు చేసుకుంటూ ఉంటే అది మనకి ఆరోగ్యంగా ఉంటుంది, సక్సెస్ఫుల్ అవుతాం. అలాగే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఫీల్ అవుతారు. తర్వాత అంశం గిల్టీగా ఫీల్ అవ్వడం. మనం అన్ని పనులు పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటాం, అన్ని ఇంటి పనులు, ఉద్యోగం, వ్యాపారం ఇలాంటి అన్ని పనులు మనం కరెక్ట్గా చేస్తూనే ఉంటాం అనుకోండి. కానీ ఒక సమస్య మనల్ని వేధిస్తూ ఉంటుంది. అదేంటంటే గిల్టీ ఫీలింగ్. ఇంట్లో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నాం, పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నాం, లేకపోతే ఆఫీస్లో అవ్వచ్చు, మనం వ్యాపారాల్లో అవ్వచ్చు, ఇంకొంచెం కష్టపడితే ఇంకొంచెం చేస్తే బాగుంటుందేమో, ఇంకొంచెం బాగా చేస్తే బాగుంటుందేమో అనే ఒక గిల్టీ ఫీలింగ్ మనలో ఎక్కువ ఉంటూ ఉంటుంది. ఇది కూడా మనం ఎవరితో డిస్కస్ చేయము, కానీ ఇది కూడా ఒక సమస్యే. ఈ గిల్టీ ఫీలింగ్ అనేది లోపల ఎక్కువ అయిపోతూ ఉంటుంది. దానివల్ల స్లోగా మనం యాంగ్జైటీ, డిప్రెషన్కి గురవుతూ ఉంటాం. కాబట్టి ఈ గిల్టీ ఫీలింగ్ని మనకి ఏ విషయంలో ఎక్కువ మనం గిల్టీగా ఫీల్ అవుతున్నాం అనే విషయం ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని నోట్ చేసుకోవాలి. సపోజ్ ఇంట్లో పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నాం అనే ఫీలింగ్ మనకు ఉండొచ్చు. మన వృత్తిపరమైన సమస్యల వల్ల, ఇంటి బాధ్యతల వల్ల పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నాం అనే ఆలోచన ఉన్నప్పుడు ఎక్కువ టైం స్పెండ్ చేయలేం, కానీ వాళ్ళకి ఒక 10 నిమిషాలు చిన్న కథ చెప్పడం వల్ల ఒక క్వాలిటీ టైం స్పెండ్ చేసినట్టు అవుతుంది. అలాగే మన ఇంట్లో మన పార్ట్నర్స్తో ఎలాంటి ఎంతవరకు మనం టైం స్పెండ్ చేయగలమో మ్యాక్సిమం మనం వాళ్ళతో డిస్కస్ చేయాలి, ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేయాలి. అలాగే ఇలా ఎక్కువ అందరితో డిస్కస్ చేయటం వల్ల మనకున్న టైంని మనం చక్కగా సద్వినియోగం చేసుకుంటూ దానికి సంబంధించిన గిల్టీ ఫీలింగ్లోంచి బయటపడిపోవచ్చు. ఈ గిల్టింగ్ ఫీలింగ్ కూడా చాలా చిన్నది అనుకుంటాం ఫ్రెండ్స్, కానీ దీని యొక్క ప్రభావం మన జీవితంలో చాలా ఉంటుంది.
చాలా రకాల నష్టాలు తీసుకొస్తుంది. ఈ గిల్టీ ఫీలింగ్ ఎక్కువ అవుతే మనకి విపరీతమైన కోపం కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఈ కోపం ఎన్ని సమస్యలు తెచ్చిపెడుతుందో మనకు తెలుసు. కాబట్టి మనకి ఎక్కడెక్కడ ఎక్కువ గిల్టీ ఫీలింగ్ వస్తుందనే విషయాన్ని కూడా మనం గమనించుకుంటూ, దానికి సంబంధించిన వాళ్ళతో డిస్కస్ చేసుకుంటూ, అక్కడ మనం ఎంతవరకు క్వాలిటీ టైం స్పెండ్ చేయగలమో నిర్ణయించుకొని మన పనులు మనం చేసుకోగలిగితే మన పర్సనల్ లైఫ్లోనూ అలాగే మన ప్రొఫెషనల్ లైఫ్లోనూ మనం హ్యాపీగా ఉండొచ్చు. ఇప్పుడు మూడో అంశం హార్మోనల్ ఇంబ్యాలెన్స్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది మన ఆడవాళ్ళకి ప్రతి ఒక్క స్టేజ్లో వస్తుంది ఫ్రెండ్స్. ప్రెగ్నెన్సీ ముందు ఒక రకమైన హార్మోనల్ చేంజెస్ వస్తాయి. ప్రెగ్నెన్సీ అయిన తర్వాత, డెలివరీ అయిన తర్వాత, బేబీ ఉన్నప్పుడు ఒక టైప్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చేంజెస్ వస్తాయి. అలాగే ప్రీ మోనోపాజల్ స్టేజ్ ఒకటి, 40స్లో ఉన్నప్పుడు, 45 ఏజ్లో ఉన్నప్పుడు, ఇలా డిఫరెంట్ స్టేజెస్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ మనకు వస్తూ ఉంటాయి. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చేంజెస్ వల్ల కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్షణాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి అందరికీ ఒకే రకమైన లక్షణాలు ఉండవు. కొంతమంది సడన్గా బరువు పెరిగిపోతూ ఉంటారు. కొంతమందికి మానసికపరమైన మార్పులు, మతిమరుపు రావడం, ఎక్కువ డల్గా ఉండడం, చాలా మూడీగా ఉండడం, ఒక్కొక్కసారి బరువు తగ్గిపోవడం, ఇలా రకరకాల హార్మోనల్ చేంజెస్ అనేవి చాలా ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా మనం ఎక్కువ ఎవరితో డిస్కస్ చేయము. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది సర్వసాధారణం అనే విషయం ఫస్ట్ మనం గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. మనం ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సమస్యలతో ఉన్నప్పుడు కొన్ని పనులు ఎక్కువగా చేయలేం. అయితే అప్పుడు అలాంటి సమయంలో మనం వేరే వాళ్ళతో ఎక్కువ కంపేర్ చేసుకుంటూ ఉంటాం. ఒకప్పుడు నేను ఎంత పని చేసేదాన్ని, ఎన్ని మీటింగ్స్కి అటెండ్ అయ్యేదాన్ని, ఎంత యాక్టివ్గా ఉండేదాన్ని, ఇలాగా మనం వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటాం. కానీ ఇది ఒక అపోహ మాత్రమే ఫ్రెండ్స్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సమస్యలు అనేవి అందరికీ సాధారణం. ప్రతి ఒక్క స్టేజ్లో మనం దీనికి సంబంధించిన, మన శరీరానికి సంబంధించిన ప్రతి ఒక్క స్టేజ్లో మనం ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నాం అన్న విషయాన్ని గుర్తుంచుకొని దానికి సంబంధించిన డాక్టర్ సహాయం, అలాగే సైకియాట్రిస్ట్, కౌన్సిలర్ వీళ్ళ సహాయం తీసుకుంటూ ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ యొక్క చేంజెస్ వచ్చినప్పుడు కూడా మనం వాటి యొక్క ప్రభావం నుంచి బయటపడిపోవచ్చు. హార్మోనల్ సమస్యలు వచ్చినప్పటికీ మనం దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే దాని యొక్క ప్రభావం మన వ్యక్తిగత జీవితం మీద, అలాగే మన ప్రొఫెషనల్ లైఫ్ మీద ఏ రకంగానూ చూపించదు. మనం సేఫ్గా బయటపడిపోతాం. సో ఇలాంటి సమస్యలు వచ్చినప్పటికీ మనం మన ఇంట్లో వాళ్ళతో హ్యాపీగా ఉండొచ్చు, అలాగే మన ఉద్యోగ వ్యాపారాల్లో కూడా మంచి పొజిషన్కి వెళ్ళొచ్చు. కాబట్టి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీరు అందరితో దానికి సంబంధించిన వాళ్ళతో డిస్కస్ చేయండి. దానికి సంబంధించిన పరిష్కారం వెతుక్కొని మీలో మీరు ఎక్కువ బాధపడద్దు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మాట్లాడుకున్న 3 ముఖ్యమైన అంశాలు చాలా చిన్నవి, కానీ వీటి యొక్క ప్రభావం మన జీవితం మీద చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి అంశాలన్నీ మీరు గుర్తుంచుకొని దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.